అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు. మానవులు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే చెబుతూ ఉంటారు. ఈరోజు అంటే సమాజంలో చాలా తక్కువ మంది పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అనేక పేదవాళ్ళకి ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విజయవాడకు చెందిన ప్రముఖ వ్యక్తి సజ్జా రత్నకుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆయన విజయవాడలో నిర్వహించారు. ప్రస్తుతం సజ్జా రత్నకుమార్ మాట్లాడదాం. సార్, ఎందుకు మీరు ఇలా మెగా హెల్త్ క్యాంపులు కానీ సామాజిక కార్యక్రమాలు కోవిడ్ టైంలో కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు. ఏంటి మీకు స్ఫూర్తి ఏంటి? ఎందుకు ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు? నేను 24 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉన్నాను. అమెరికా దేశం నుంచి ఇండియా దేశం తిరిగి రావడానికి కారణం సమాజ సేవ చేయడం. నన్ను దేవుడు ఎంతగానో దీవించాడు. మరొకరికి దీవెనగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి సమాజంలో గొప్ప విప్లవాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. మరి ప్రస్తుతం చూస్తే ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాము. సుమారుగా 500 పైగా పేషెంట్స్ పట్నం నలుమూల నుంచి వచ్చారు. ఉచితంగా ఈరోజు మందులు అందించాము. మందులతో పాటు నెలకు సరిపడా ఉచిత విటమిన్స్ కూడా అందించాము. దానితో పాటు ఇక్కడ ఈ ప్రతి సంవత్సరము 3 సార్లు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అనేక మంది పేదరికంలో ఉన్న స్త్రీలు ఇక్కడికి వచ్చి కుట్టు శిక్షణ నేర్చుకొని వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మేము చేదోడు వాదోడుగా ఉన్నాము. సార్, అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎవరన్నా స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి సార్? మేము ఒకప్పుడు పేద కుటుంబంలో నేను పుట్టాను. పేద కుటుంబంలో పెరిగాను. పూరిపాకలో పెరిగాను. మరి ఎన్నో లేమిగుండా కష్టాల గుండా ఇబ్బంది గుండా వెళ్ళాను. నాలాగా ప్రజలు కష్టాలు అనుభవించకూడదు, లేమిగుండా వెళ్ళకూడదు ఉద్దేశంతోనే మరి నాకు కలిగిన దాంట్లోంచి కొంత డబ్బును నేను వినియోగించి ప్రజలకు సేవ చేస్తున్నానండి. అంటే ఎందుకంటే ఒక ఏదైనా మోటోతో చేస్తున్నారా? కేవలం సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నారా? భవిష్యత్తులో ఏమన్నా రాజకీయాల వైపు అలాంటి ఏమైనా ఆలోచనలు? రాజకీయాలకు వచ్చిన ఆలోచన లేదండి. కానీ రాజకీయ నాయకుల కోసం నేను చాలామంది కోసం ఆలోచిస్తూ ఉంటాను, తలస్తూ ఉంటాను. కానీ ఊరినే సమాజ సేవ అంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు మీరు. ఆ సేవ ఆ తృష్ణతోనే కానీ మరి ఏ ఆలోచన మాత్రం లేదండి. ప్రజలకు మేలు చేయాలి, దీవెన కలిగించాలి. అంటే ఎలా చూస్తారు సార్ సమాజాన్ని ఈరోజు పక్క వారిని కూడా పట్టించుకునే పరిస్థితి? ఎవరికైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే చూసి వెళ్ళిపోతున్నారు తప్పి ఆగి కనీసం ఒక ఓదార్పు కూడా చేయలేని ఈ పరిస్థితిలో మీరెందుకు సమాజం పట్ల ఇంత బాధ్యతగా ముందుకు వెళ్తున్నారు? అంటే ఒకప్పుడు మా పరిస్థితులు తెలుసు. ఏ కుటుంబంలో పుట్టాను, ఎక్కడి నుంచి వచ్చాను, పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరులో పెరిగాను. మరి మా అమ్మ మా నాన్న మాకు నేర్పించిన పాఠం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎందుకంటే నేను స్వార్థం కోసం జీవించడానికి మరి దేవుడు నన్ను సృష్టించలేదు. మరొకరికి మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి. కనీసం ఉపకారం చేయకపోతే కనీసం ఏ ఒక్కరు కూడా కీడు మాత్రం చేయకూడదు. మేలు చేయాలనే ఉద్దేశంతో తప్ప మరి ఏ స్వప్రయోజనము దీంట్లో మాత్రం లేదండి. అది ఇంకా అంటే ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎలాంటివి? కోవిడ్ టైంలో కూడా మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు కదా? ఇప్పటి వరకు 14 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాము. విజయవాడలో ప్రతి హాస్పిటల్తో, టాప్ స్టార్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్, నాగార్జున హాస్పిటల్, మరి అన్ని హాస్పిటల్స్ మేజర్ హెల్త్ క్యాంపెయిన్ కండక్ట్ చేశాము. అనేక వందల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశాము. అంత మాత్రమే కాదు కానీ మరి ఇక్కడ ఈ మా ప్రాంగణంలో అనేక మంది పేదవారిని పిలిచి వారికి కూడా మరి ప్రతి సంవత్సరం 2 సార్లు ఉచితంగా సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఆ కారణం చేత అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టి మరి సమాజంలో ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప మరొక ఆలోచన మాత్రం మాకు లేదు. అంటే ఎవరైనా సాయం కావాలంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా పేదవాళ్ళు ఎవరైనా? తప్పకుండా అవసరతలు ఉన్నవారు, లేమిలో ఉన్నవారు మాకు ఫోన్ చేసినట్లయితే తప్పకుండా కేసు బై కేసు దాన్ని పరీక్షించి అది నిజమైనటువంటి అవసరత అయితే కనుక తప్పకుండా ఎంతో కొంత సహాయం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? దానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ? మరి రాబోయే దినాల్లో అన్నదానం చేయాలని ఆలోచిస్తున్నాము. ఒక మంచి వెహికల్ కొని దాంట్లో మరి వంట వండి మరి అనేక మంది పేదలు ఉండే ప్రాంతానికి వెళ్ళి భోజనాన్ని కూడా పంపిణీ చేయాలని ఆలోచన ఉంది. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, చిన్నప్పుడే చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, కష్టాలు చూసిన తర్వాత పేదరికం నుంచి వచ్చాను కాబట్టి ఆ పేదలు పడుతున్న బాధలు ఇబ్బందులు తెలుసు కాబట్టి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. మెగా మెడికల్ క్యాంపులు చాలా నిర్వహించారు. రాబోయే రోజుల్లో అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలామంది ఈరోజు మెగా హెల్త్ మెడికల్ క్యాంప్కి
రావడం జరిగింది. చాలా మంది పరీక్షలు కూడా చేసుకోవడం జరిగింది. ఏమైనప్పటికీ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సమాజ సేవ కోసం ముందుకు వెళ్తున్నటువంటి సజ్జా రత్నకుమార్ ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.